నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చిన మన జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారికి, ప్రియాంక గాంధీ గారికి, ఇక్కడ మన పిసిసి చీఫ్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, అట్లాగే ఇక్కడున్న శాసనసభ్యులకి, మంత్రివర్యులకి అందరికీ కూడా నాకు టికెట్ ఇచ్చినందుకు, నన్ను ఆశీర్వదించినందుకు ముందుగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో వచ్చినాక ప్రతి ఒక్కరు కూడా మేమే కడియం కావ్య, మేమే అభ్యర్థులం అని చెప్పి నేనన్నా కొన్నిసార్లు రెస్ట్ తీసుకున్నానేమో కానీ కార్యకర్తలు ప్రతి ఇంటిని ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు ప్రతి ఇంటిని తట్టడం జరిగింది, ఓటును అభ్యర్థించడం జరిగింది. అందుకే మనము ఊహించిన దానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. మేము 1,00,000 నుంచి 1,50,000 అనుకున్నాము, కానీ 2,20,000 మెజారిటీ అంటే మామూలు విషయం కాదు. దానికి కేవలం మన రాహుల్ గాంధీ గారి పాదయాత్ర, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, 6 గ్యారంటీలు, మన శాసనసభ్యుల కష్టం, అన్నీ కూడా కార్యకర్తల కష్టం అన్నీ కూడా కలగలిపి నన్ను ఈ స్థాయిలో మీ ముందు మీ ఎంపీగా నిల్చోబెట్టారు. కాబట్టి మీ అందరికీ కూడా ఎల్లవెల్లలా నేను అందుబాటులో ఉంటూ మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను. స్టేషన్ గన్పూర్లో మొదటిసారి కడియం శ్రేయర్ గారు ఎమ్మెల్యే అయినప్పుడు నేను 7వ తరగతి అయిపోయింది, 8వ తరగతికి వెళ్తున్నా. ఇప్పుడు నేను ఎంపీగా గెలిచిన మొదటిసారి నా బిడ్డ కూడా 7వ తరగతి అయిపోయి 8వ తరగతికి వెళ్తుంది. కాబట్టి నేను మా నాన్నగారు ఒకటే ఏజ్లో ఆల్మోస్ట్ 40-41 మధ్యలో తను ఎమ్మెల్యే అయ్యారు, నేను ఎంపీ అయినా, రావడమే గెలుపుతో వచ్చిన. కాబట్టి ఇక ముందు కూడా వెనక్కి చూసుకోకుండా మీ సేవలో నిత్యం ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. స్టేషన్ గన్పూర్లో నేను ఇంకో 20,000 ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన, కానీ 57,000 మెజారిటీ అంటే మామూలు విషయం కాదు. దానికి ప్రతి ఒక్కరికి కూడా నా స్టేషన్ గన్పూర్ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు రాజకీయ జీవితం ప్రసాదించింది, ఇక్కడి నుంచి ఎక్కువ మెజారిటీ రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఆశీర్వాదం నా మీద ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, అత్యధికంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన పార్టీ, ప్రజా శ్రేయస్సు కోరుకునే పార్టీ, ప్రజా సంక్షేమం కోరుకునే పార్టీ. మరి అట్లాంటి పార్టీ ఇప్పుడు మన రాష్ట్రంలో అధికారంలో ఉంది. మన జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎంపీ కాంగ్రెస్, అందరూ కూడా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వాళ్ళే. కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా మంచి రోజులు రానున్నాయి. మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే, ఎంతసేపు మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే ముందుకు సాగుతామో, గ్రూపులుగా విడిపోతే మాత్రం మళ్ళీ ఇంకెవరో వచ్చి మధ్యలో దూరుతారు. కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ఉంటే రానున్న ఈ 5 ఏళ్లే కాదు, రానున్న 15 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. రానున్న రోజుల్లో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇదే నరేంద్ర మోడీ గారి చివరి అవకాశము, చివరిసారిగా ప్రధానమంత్రిగా చేస్తున్నాడు. కాబట్టి నెక్స్ట్ రానున్న రోజులు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీయే. దానికి కారణం మీరందరూ గట్టిగా కష్టపడతారా? రానున్న స్థానిక సంస్థల్లో ప్రతి చోట మన పేరే రాసుకోవాలి, ప్రతి చోట మన జెండానే ఎగరాలి. అంటే అందరూ కూడా ఒక తాటి మీద నడవాలి. మీరుంటేనే మేము ఇక్కడ ఉన్నాము, మీరు ఎదురుగా ఉన్నారు కాబట్టే మేము ఇక్కడ ఉన్నామని మీ అందరు తెలియజేస్తూ, మీరు ఎంతకాలం అయితే మాకు సపోర్ట్ ఇస్తారో అంతకాలం మనం ఉంటాము, కాంగ్రెస్ జెండా ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంకా మా నాన్నగారు ఇంతకుముందు చెప్పినట్టు స్టేషన్ గన్పూర్లో కొద్దిగా ఎక్కువ ఇస్తాను నిధులు ఖచ్చితంగా. సరే, ఇప్పుడు సింగిడిలో 7 రంగులు ఉన్నట్టు నాకు 7 నియోజకవర్గాలు కూడా సింగిడి లాగానే. మన వరంగల్లో ఈ సింగిడి ఎప్పుడు వెలువిరియాలంటే అందరు కూడా నాకు సమానంగానే నేను చూసుకుంటాను. అందరికీ కూడా మీ ఆడబిడ్డలాగా మీ ముందుంటాను. మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడు కోరుకుంటూ మీ అందరి ముందు మరోసారి నాకు ఇంత భారీ మెజార్టీ కల్పించినందుకు, మా నాన్నగారిని ఎప్పుడు కూడా కొడుకులు లేరు నీకు అన్నారు, కానీ నేను మా నాన్నగారిని కొంచెం గర్వపడేలాగా చేసినాను నేను నమ్ముతున్నాను. రానున్న రోజుల్లో మరింత గర్వపడేలాగా చేయాలంటే నేను కూడా మచ్చలేని రాజకీయ జీవితంలో ఉండాలి. నేను ఎటువంటి అవినీతి కార్యక్రమాలు చేయకుండా ఉండాలి. అంటే నా వెనకాల బాలకృష్ణ డైలాగ్ కంటి చూపుతో, అలా నన్ను కంటి చూపుతో ఆపుతాడు. కాబట్టి మా నాన్నగారి ఒకసారి చెప్పండి, తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి
ప్రత్యర్థులు ఎంత ఘోరంగా మాట్లాడినా కూడా అన్ని కూడా దిగమింగి ఒక బోలా శంకరుడిలాగా నా కోసం నిల్చున్నాడు మా నాన్నగారు. అట్లాగే నేను మా నాన్నగారి పేరుని ఖచ్చితంగా నా రాజకీయ జీవితం ఉన్నంత వరకు కూడా నిలుపుకుంటాను. ఖచ్చితంగా మంచి పేరు తీసుకొస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, కొడుకులు లేరు అన్న ప్రతి ఒక్కరు నోర్లు మూతపడేలాగా నేను ఈరోజు ఇక్కడ మా నాన్న పక్కన నిల్చున్నాను అంటే దానికి మీ అందరి సహకారం కూడా ఉందని తెలియజేసుకుంటూ, మరోసారి మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటున్నా మీ బిడ్డ, మీ అక్క, మీ చెల్లి డాక్టర్ కడియం కావ్య సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.